ఎందుకంటే మోడీ షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు 2 సార్లు మమతా బెనర్జీ మోడీ షాలను ఓడించింది వెస్ట్ బెంగాల్లో. 3వసారి అంటే 4వసారి ఆవిడ ఫేస్ చేస్తుంది. 3వ ఎలక్షన్లు మోడీ షా ఆధ్వర్యంలో జరగబోతున్నాయి అక్కడ. ఇప్పుడు కూడా మమతాను ఓడించకపోతే మమతా విల్ బికమ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు మోడీ షా ఇన్ 2029 ఎలక్షన్లోనండి. మమత ఇప్పటికే చెప్తుంది. ఎందుకంటే ఇండీ గ్రూప్లో శక్తివంతమైన నేత మమతా బెనర్జీ, ఏది స్టాలిన్తో పాటు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మమత ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతుంది, రాహుల్తో పాటు ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆవిడ దేశవ్యాప్త పర్యటనకి వెళ్తుంది, ఎందుకంటే తిరుగులేని విజయం సాధించినట్టే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 295 సీట్లలో మోడీ ప్రాణం పెట్టి పోరాడుతున్నారు. అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఏ మాత్రం కూడా మరి ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ మోడీ షాలకి గ్యారంటీ విన్ అని లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఓడిపోయే ప్రమాదాలే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా హిందుత్వ అస్త్రం సరిగ్గా పనిచేయలే. హిందువులు అందరూ ఏకమై ఓటేస్తే మాత్రమే అక్కడ వెస్ట్ బెంగాల్ ఇది విన్ అవుద్ది. సిర్ ప్రభావం కూడా అంతగా లేదని తెలుస్తుంది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కాబట్టి మమతా బెనర్జీ విన్ అయితే మే 4న వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం మినహాయిస్తే ఈ 4 స్టేట్లో బీజేపీ విన్ అవ్వకపోతే, సరైన మెజార్టీ సరైన ఓట్ బ్యాంక్ రాకపోతే మోడీ షాల రిటైర్మెంట్ అనేది మళ్ళీ తెరపైకి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం బీజేపీల మధ్య మనకు అర్థమవుతులేదు, కానీ సరైన కోడివారు అయితే నడుస్తుంది.